రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం రేవంత్ సర్కారుకు చేత కాదంటూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నారని విమర్శించారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల రూపాయల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు సమీకరించాలని భావిస్తున్నట్లుగా సమాచారం ఉందని, దీనికి మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకును పెట్టి వారికి 100 కోట్ల రూపాయల కమిషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటిపడిందని మండిపడ్డారు. కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉందంటూ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్.